నేను ఈ సమయంలో కొంతమందిని మర్చిపోవడం మంచిది. ఆ నాయకుల గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు సమయం పోతుంది మనకు. ఏది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. దేవస్థానాలన్నీ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. కోర్టులు ఇవన్నీ ఫ్యాక్ట్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి. కమిటీ కూడా వేసాం, డీటెయిల్స్ తెప్పిస్తాం. విల్ సార్ట్ ఇట్ అవుట్. నేను అందుకనే ఇప్పుడు ఏమన్నానంటే విశాఖపట్నం డిక్లరేషన్ ఇస్తాం. ఆ డిక్లరేషన్ ఏ విధంగా తీసుకుపోతూ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రొడ్యూస్ చేసి భవిష్యత్తులో దీనివల్ల లాభాలేంటి, యంగ్స్టర్స్ ఉన్నారు, నేను అదే చెప్పాను ఈరోజు. ఫోకస్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఇలాంటివి వేరియస్ క్వాలిటీస్ దే కెన్ ఇంప్రూవ్. అంటే ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఎవ్రీబడి ఈజ్ ఇన్ టెన్స్. ఇది కానీ అడాప్ట్ చేసుకుంటే టెన్స్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. వండర్స్ చేసే అవకాశాలు వస్తాయి. మీరే చూస్తారు ఇన్ కోర్స్ ఆఫ్ టైం వేరియస్ థింగ్స్తో ముందుకెళ్తాం. No, not only that, is the Prime Minister of India. We are in NDA. We promised very clearly double engine Sarkar. There will be a lot of benefits. That is where we have proved it. In Visakhapatnam we have seen steel plant we are reviving. That is very clear. Visakha Ukku, Andhra Hakku, that was the sentiment. Even today that is the sentiment. So we protected. Railway zone, we are able to put it on track. Even Polavaram, we have done. So much of investment has come to Visakhapatnam. Even Google is going to come, TCS, Cognizant, even airport is going on, metro is going to start immediately. So much of development is taking place in Visakhapatnam, not only Visakhapatnam, even in Rayalaseema. We are focusing more on decentralization of development. And even constituency level, I want to go backward constituencies, more incentives, even for industries. That is the work I am doing now. నేనేమంటానంటే విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంటుంది. రేపు ఎల్లుండి మీకు మళ్ళా ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. 9 districts ఇది ఎకనామిక్ హబ్ కింద తయారు చేయడానికి పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలు కలిసి 9 ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనామిక్ కారిడార్ కింద ముంబై కంటే బెటర్గా ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తొందరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తాను. యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దానికి ఒక ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేస్తాం. అదే మాదిరిగా తిరుపతి కేంద్రంగా పెట్టుకొని రాయలసీమకు కూడా ఒక ఎకనామిక్ కారిడార్ తయారు చేస్తాం. అది కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి దానికి ప్రణాళికలు తయారు చేస్తాం. మూడోది అమరావతి బేస్డ్గా పెట్టుకొని ఆ ఏరియా కూడా తీసుకొని డెవలప్ చేస్తాం. ఎక్కడికక్కడ ఈరోజు మీరు చూస్తే 1 yearలో 25 క్యాబినెట్ మీటింగ్స్ పెట్టాం, 25 SIBB మీటింగ్లు పెట్టాం. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అట్రాక్ట్ చేశాం. MOUలు చేశాం. 5 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ చేశాం. అదే సమయంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ డెవలప్మెంట్ వల్ల సాధ్యం. ఎవ్రీ 15 days క్యాబినెట్ పెడుతున్నాం, ఎవ్రీ 15 days SIBB పెడుతున్నాం, క్లియరెన్స్లు ఇస్తున్నాం. క్లియరెన్స్ ఆపడం లేదు, దీన్ని లాజికల్గా తీసుకుపోవడం. యువతకు నేను ఒకటే హామీ ఇచ్చాను, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాం. ఆ దిశగానే పనిచేస్తున్నాం. నాట్ ఓన్లీ DSC, ఎవ్రీథింగ్. ప్లీజ్ 1 minute.
That is where I am working. Wealthy, healthy, happy Andhra Pradesh.